హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రేపటిలోగా ఈ ఒక్కటి చేసుకోవాలి, లేదంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది రద్దు అవుతుంది. ఇప్పటి వరకు మనకు 75 లక్షల ఓటర్ ఐడి కార్డులు అయితే రద్దయ్యాయి. అయితే ఎందుకు రద్దు అవుతున్నాయి, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఓటర్ల జాబితాకు సంబంధించి మనకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది ముగింపు దశకైతే చేరుకుంది. అయితే ఈ ఎస్ఐఆర్ సర్వేకి సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 2.64 కోట్ల మంది మాత్రమే తమకు ఎన్యుమరేషన్ ఫార్మ్లు అయితే అందించారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే మనకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అనగా బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఫారాలు ఇవ్వని వారు మరియు తీసుకున్నప్పటికీ తిరిగి సమర్పించని వారి సంఖ్య ఆందోళనకు అయితే ఉంది. 69 లక్షల మంది వారికి బిఎల్ఓల నుండి ఫారాలు అనేది అందలేదని చెప్పేసి, మరో 5 లక్షల మందికి బిఎల్ఓల నుండి ఫారాలు అందకపోగా మరో 5 లక్షల ఫారాలు తీసుకున్నా కానీ వాటిని వెనక్కి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. సో ఓటు హక్కును కాపాడుకోవాలంటే మనకు రేపటిలోగా మనకు ఆఖరి డేట్ అయితే ఉంది. సో తప్పనిసరిగా బిఎల్ఓస్గా ఆల్మోస్ట్ ఈరోజే ఇచ్చేయండి. సో రేపటిలోగా మేబీ అవకాశం ఉంటే ఉండొచ్చు, లేదంటే లేనట్టు. సో తప్పనిసరిగా ఎవరైనా ఫారాలు తీసుకొని ఉంటే కనుక వెంటనే మీరు ఆ ఫారాల్లో ఫిలప్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి తప్పనిసరిగా మీరు మీ యొక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలా ఇస్తేనే మీ యొక్క ఓట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో మీ యొక్క ఓట్ అనేది వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అప్డేట్ అనేది చేసితే కనుక మీ యొక్క ఓట్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మందికి ఓట్లు అనేది రద్దు అయినట్టు కూడా ఇక్కడ అయితే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కొంతమందికి ఏంటంటే సో ఈ విధమైనటువంటి కారణాల చేత మరికొంతమందికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ద్వారా ఓట్లు అనేది రద్దు చేశారు. ఫారాల డిజిటేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి సో తప్పనిసరిగా మీరు అత్యధిక డిజిటేషన్తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో అయితే ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదకు అలాగే సూర్యాపేట అయితే 2 స్థానాల్లో అయితే ఉన్నాయి. మనకు డిజిటలైజేషన్ అనేది పూర్తి అయ్యింది. సో కొమరం భీము, ఆసిఫాబాదు అలాగే జగిత్యాల 89% అయితే 2 సార్లు గడువు పొడిగించారు. సో తప్పనిసరిగా మీరు ఈ రోజుట్లోగా మీరు ఫారాలు అనేది అందజేయండి. అందజేయని వారికి సంబంధించి ఓట్లు అనేది తొలగిస్తారు. సో ఓట్లు అనేది లేనట్లయితే కనుక చాలా వరకు రానున్న రోజుల్లో ప్రాబ్లం అనేది ఫేస్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సర్వే అనేది ఈ రోజుతో మనకు ఆల్మోస్ట్ అయితే ముగిపోతుంది. సో రేపటి కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పెట్టే ఛాన్స్ పొడిగించే అవకాశం ఉందో లేదో కూడా క్లారిటీ అయితే లేదు. సో తప్పనిసరిగా మీరు ఈరోజు రాత్రి వరకు మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.